హాయ్, మేమైతే పిక్నిక్ వచ్చాము. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కార్తీక మాసం కదండి, వనభోజనాలకు అయితే ప్లాన్ చేసాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక దగ్గరికి అయితే గ్యాదర్ అయ్యాము. ఇంకా అందరం ఒకసారి వచ్చిన తర్వాత కలిసి వెళ్దామని. ఇంకా కొన్ని ఫ్యామిలీలు రాలేదు, అందుకని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక మాసంలో పిక్నిక్ అయితే వెళ్తాము. ఇంక ఇయర్ కూడా అందరం అయితే కలిసి పిక్నిక్ వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం పిక్నిక్ దగ్గరికి. ఇంకా మార్నింగ్ తొందరగా అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే కొంచెం లేట్ అయ్యింది. ఇంకా ఎవ్రీ ఇయర్ పిక్నిక్ కోసమని మా దగ్గర ఉన్న ఏరియాలోనే జరుపుకునే వాళ్ళం. ఇప్పుడైతే అనంతగిరి హిల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మేము ఉండే ఏరియా నుంచి అక్కడికైతే ఒక 80 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇంకా అందుకని తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడ రోడ్డు పక్కన అయితే గద్దర్ గారి స్టాచ్యూ చూడని పెట్టారు, ఎలా ఉందో. ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అందరం కలిసి అయితే. ఇదిగోండి మా కార్లు అన్నీ లైన్గా అయితే వస్తున్నాయి. చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం కావాలి కదా, అందుకని. ఇలాంటప్పుడైనా మన ఫ్యామిలీస్ అన్నీ కలిసి అయితే ఎంజాయ్ చేయవచ్చు కదా, ఎందుకంటే ఎవరి వర్క్ బిజీలో వాళ్ళు ఉంటారు, ఇంకా టైం సరిపోదు కదా. అందుకని ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగైతే వనభోజనాలు ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఇలా అయినా ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఎంజాయ్ చేయొచ్చు కదా అని. ఇంకా ఇటువైపు అయితే రిసార్ట్లు అవి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే పార్టీలు అవి చేసుకోవడానికి ఇటువైపు ఎక్కువ మంది వస్తున్నట్టున్నారు. ఇంకా అందుకని ఎక్కువగా రిసార్ట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా న్యూ ఇయర్ అప్పుడుగా అలాంటప్పుడు అయితే పార్టీలు అవి చేసుకోవడానికి బాగుంటుంది ఇటువైపు, ఎందుకంటే ఇటువైపు మొత్తం ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది కదా, పెద్ద బిజీగా ఉండవు. అందుకని మంచిగా రిసార్ట్లు అవి కట్టారు. మొత్తం అయితే మనకి జంగిలే ఉంది చూడండి, ఎటువైపు చూసిన తోటలు అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది ఈ ఏరియా అయితే. ఇంకా మేమైతే అనంతగిరి హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా వాళ్ళందరూ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఎంజాయ్ చేయడానికి. ఇంకా మా వాళ్ళైతే ప్లేసులు అవి వెతికేస్తున్నారు ఎక్కడ ఆగుదామని. మొత్తం అయితే ఏరియా చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్లతో అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే కొంచెం లేట్గా వచ్చాము, అదే ఎర్లీ మార్నింగ్ వచ్చింటే మంచిగా సన్ రైజ్ కూడా చూసేవాళ్ళం. ఇక్కడ వ్యూ చూడటానికి అయితే బాగుంటుంది సన్ రైజ్ అది, కాకపోతే మేము అది మిస్ అయ్యాము. చూడండి మా వాళ్ళు అయితే అప్పుడే చిన్నపిల్లల్లా మారిపోయారు, ఎంత ఎంజాయ్ చేయడానికి అయితే ఫిక్స్ అయ్యారు. ఇంకా వచ్చామో లేదో అప్పుడే స్టార్ట్ చేసేసారు, చెట్లు కనిపించినవన్నీ ఎక్కిపోతున్నారు. చూడండి మా వాళ్ళు అందరూ అయితే మంచిగా పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎప్పుడైతే ఎవరి పనులు బిజీగా ఉంటారు కదా, ఇంక ఇలా పిక్నిక్ ప్లాన్ చేసుకుంటే ఒకరోజైనా ఎంజాయ్ చేస్తారు కదా, అందుకని మేము ఎవ్రీ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా పిక్నిక్ అయితే వస్తూ ఉంటాము. ఇప్పుడైతే ఇదిగోండి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా వెహికల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గరికి కలిసామంటే మాత్రం రచ్చ రంబోలే, అంత ఎంజాయ్ చేస్తాము. అందరం కూడా ఫుల్ ప్రిపేర్గా వచ్చారు మేము ఎంజాయ్ చేయడానికని. ఇంకా అందరం కూడా చిన్నపిల్లల మారిపోయి ఫుల్గా అయితే ఆటలు అవి ఆడుకుందామని ప్లాన్ చేసాము. కాకపోతే ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది, ఇప్పుడు కొంచెం ఎండ అయితే వచ్చేసింది. వ్యూ పాయింట్ అయితే మిస్ అయ్యాము సన్ రైజు. ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం, కాకపోతే అందరం రెడీ అయ్యే వరకు అయితే లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయినా పర్వాలేదు, సన్ రైజ్ ఒకటే మిస్ అయ్యాం కదా, ఎంజాయ్ అయితే తగ్గేదిలే అని మా వాళ్ళందరూ అయితే రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మనకు సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడటానికి బాగుంటుంది. చూడండి మొత్తం అయితే ఎలా ఉందో ఏరియా. ఇప్పుడైతే మేము డైరెక్ట్గా పైకి అయితే వచ్చేసాం కదా, ఇంకా ట్రెక్కింగ్ అది చేసుకుంటూ కూడా రావచ్చు కింద నుంచి అయితే. ఇంక ఇదిగోండి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అవి దిగి మేము కూడా కింద వైపు అయితే చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మా వాళ్ళ హంగామా అయితే మామూలుగా లేదు, చూడండి ఎవరు బిజీలో వాళ్ళు అయితే ఫొటోస్ అవి అయితే తీసుకుంటున్నారు. మొత్తం అయితే సందడిగా చేసాం, చూసారా మొత్తం మేమే కనిపిస్తున్నాం, మా ఫ్యామిలీ మెంబర్సే. ఇదిగోండి మా వాళ్ళు అయితే కింద వైపు వెళ్తున్నారు ట్రెక్కింగ్ చేయడానికి. ఇంకా మేము కూడా అందరం అయితే వెళ్తాం కింద వైపుకి. ఇదిగోండి మా లేడీస్ గ్యాంగ్ కూడా ట్రెక్కింగ్ చేద్దామని కిందకైతే వెళ్తున్నాము. మా సాహసయాత్ర అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడైతే కాళ్ళు అవి స్లిప్ అవుతున్నాయంట, మా వాళ్ళు అయితే కిందకి చెప్తున్నారు కాళ్ళు స్లిప్ అవుతున్నాయి స్లోగా రండి అని. అందుకే ఇలాంటప్పుడే కాబోలు ఆచి తూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలంటారు. మేము కూడా అలానే వెళ్తున్నాం, లేదంటే తిన్నగెళ్ళి కిందకి వెళ్ళిపోతాము.
అందుకని స్లోగా అందరం అయితే దిగుతున్నాము. ఎందుకంటే ఇంకా గాజు పెంకులు కూడా ఉన్నాయి, అందుకని చూసుకుంటూ నెమ్మదిగా అయితే దిగుతున్నాము. కాళ్ళు అయితే బాగా స్లిప్ అవుతున్నాయి, అందుకని మేమైతే చూడండి ఎంత స్లోగా అయితే వెళ్తున్నామో. ఒకవేళ పడ్డాము అనుకోండి తిన్నగెళ్ళి కొండ కింద అయితే ఆగుతాము, ఎందుకంటే అంత హైట్లో ఉన్నాము ఇప్పుడు మనము. ఇదిగోండి చూడండి మొత్తం అయితే ఎలా ఉందో. దిగేది కొంచెం ప్లేస్ అయినా కూడా అది కాలు బాగా స్లిప్ అవడం వల్ల కొంచెం డేంజర్గానే ఉంది. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ కిందకైతే వచ్చేసాము. చూడండి ఒక్కొక్కరైతే ఎలా నడుస్తున్నారో. ఇంకా మా వాళ్ళందరూ ఏమో కానీ నేనే పడేటట్టున్నాను, ఎందుకంటే ఒకవైపు వీడియో రికార్డ్ చేసుకుంటూ దిగుతున్నాను కదా, పడ్డానంటే మాత్రం కిందకెళ్ళి ఆగిపోతాను. ఇంకా ఇలా పైనుంచి కిందకి దిగడం కూడా చాలా బాగుంది. అందరు కింద నుంచి పైకి వెళ్తే మేము మాత్రం పైనుంచి కిందకైతే వస్తున్నాము. ఇంకా కింద నుంచి అయితే పైకి వెళ్ళడానికి మనకి రూట్ ఉంటుంది కదా, అదైతే ఇంకా ఎక్కువ నడవడానికి ఉంటుంది. ఇంక ఇదైతే కొంచెం తావే ఉంది కదా అని ఇలా అయితే వచ్చేసాము. ఇదిగోండి మా వాళ్ళందరం అయితే నెమ్మదిగా సేఫ్గా అయితే ఎవరము పడకుండా కింద వైపు అయితే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి స్పీడ్గా దిగామంటే మాత్రం ఇక పైనుంచి అయితే కిందకి డైరెక్ట్గా ఒకేసారి వచ్చేయచ్చు. ఇంకా మా వెన్నెల అయితే అక్కడ దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇదిగోండి తను కూడా పడిపోయిపోయేది, వాళ్ళ డాడీ అయితే ఆపారు. ఇంకా కొంతమంది అయితే కిందకి వచ్చాము. ఇదిగోండి ట్రెక్కింగ్ అయితే చేసుకుని కిందకి వెళ్దామని, ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేద్దామని. ఇంకా మా వాళ్ళు అయితే కొందరు పైనే ఉండిపోయారు. ఇంకా పైన వ్యూ అయితే ఉంది కదా, అది చూసుకుంటూ ఉండిపోయారు. మేమైతే కొంతమంది కిందకి వచ్చాము. కిందకి వచ్చిన తర్వాత అయితే మొత్తం వ్యూ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది, మొత్తం ఖాళీ ప్లేసే ఉంది. ఇంకా ఇటు ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి, ఎందుకంటే ఇది మొత్తం జంగిల్ ఏరియా కదా. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంటుంది ఏరియా. ఇంకా పార్టీలు అవి చేసుకోవడానికైతే బాగుంటుంది ఏరియా అయితే. చాలామంది జనాలు కూడా వచ్చారు. ఇంకా టెంపుల్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇదంతా అయితే చాలా పెద్ద ఏరియా, ఎంతమంది వచ్చినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి మేమైతే ఎన్ని ఫోజులు ఇచ్చాము చూడండి, వింత వింత ఫోజులన్నీ కూడా పెట్టాము. ఇంకా ఇదిగోండి మా గ్యాంగ్ ఎక్కడున్నా కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటాము. దినం వస్తారు కాబట్టి ఇక్కడ ఏంటనేది తెలుస్తుంది. మీకు జర కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి ఉందా జర అంతా? ఏది బాగుంది? ఇంతకు ముందు సీఎం బాగున్నాడు, ఇప్పుడు బాగుంది. పర్లేదు చెప్పు, మీకు తెలుసు చెప్పే ఏదో నీ మనసుకి ఏదనిపిస్తుంది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఏది నువ్వు ఏ పార్టీ మనసు? అదే మన కేసీఆర్ బాగా చేసింది కదండి. నేను నా పార్టీ అప్పుడు కేసీఆర్ చేస్తే మరి ఎందుకు ఈయన ఎందుకు సీఎం అయ్యిండు? ఒకసారి చూద్దామని పబ్లిక్ ఓట్లేస్తే కదా ఆయన గెలిచిండు. ఇంకా చూశారు కదా మా వాళ్ళైతే అతనితో ఫుల్ టైం పాస్ అయితే చేసేసారు. ఇంకా చూడండి మా లేడీస్ బ్యాచ్ అయితే ఇక్కడ ఏదో చెట్టు కనిపించింది, ఇంకా ఆకులన్నీ అయితే ఏరుతున్నారు. ఇంకా మా సాహసయాత్ర అయితే అయిపోయింది కదా, కింద వైపుకి వచ్చేసాము. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాము. ఇంకా కిందకి దిగేటప్పుడే అలా దిగాం కదా, ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్ళాలి. ఇంకా మా వాళ్ళందరూ అయితే చూడండి ఫుల్ జోస్గా ఉన్నారు, ఎనర్జెటిక్గా అయితే. ఇంక ఇప్పుడే వచ్చాము కదా అందుకే అంత ఎనర్జీగా ఉన్నారు. ఇంకా మా వాళ్ళందరూ అయితే ఫుల్ హుషారులో ఉన్నారు, ఫిక్స్ అయినట్టున్నారు ఈరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని. ఇంకా చూడండి అందరూ అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఈరోజైతే మాత్రం మా వాళ్ళు తగ్గేదిలే అన్నట్టే ఉన్నారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అనుకుని వచ్చాము ఈరోజైతే మొత్తం ఫుల్ గేమ్స్ అవే ఆడదామని. కాకపోతే మేము అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా వచ్చాము కదా, చూడాలి టైం సరిపోతుందా లేదా అనేసి. కానీ అన్ని గేమ్స్ ఆడే వెళ్తాము. ఇంకా ఇదిగోండి లాస్ట్కి అయితే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాము, ఎందుకంటే పైన కదా గేమ్స్ అవి ఆడుకోవడానికి ప్లేస్ అది ఎక్కువ ఉంది. ఇంకా అందుకని ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలి దర్శనానికి. ఇదిగోండి ఇప్పుడైతే అందరం పైకి వెళ్తున్నాము. ఈ అనంతగిరి హిల్స్ ఏమో వికారాబాద్ దగ్గర ఉంది. మనకి లింగంపల్లి నుంచి వికారాబాద్ అయితే ఒక 80 కిలోమీటర్ల ఉంటుంది. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళ మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజ్ అది చూడటానికి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మేము లేట్గా రావడం వల్ల అదైతే మిస్ అయ్యాము. ఇక్కడ దగ్గరలోనే బోటింగ్ పాయింట్ కూడా ఉందన్నారు, ఇంకా వీలుంటే అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఇదిగోండి అంకుల్తో అయితే ఫుల్ టైంపాస్ చేస్తున్నారు. ఇంకా అతను కూడా వాళ్ళతో మంచిగా టైంపాస్కి అయితే వస్తున్నాడు మాట్లాడుకోవటానికి. మొత్తం తెలంగాణ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు.
ఇదిగోండి పాపం మా వెన్నెలేమో ఎక్కలేకపోతుంది, దిగేటప్పుడు కూడా చాలా కష్టపడి దిగింది. ఇప్పుడు ఎక్కడానికైతే చాలా భయపడుతుంది. ఇంకా అందరూ కూడా పైకి ఎక్కాలని పాపం అలిసిపోయి ఉన్నారు, ఎక్కడానికి చూస్తున్నారు ఎలా ఎక్కాలా అనేసి. కాళ్ళు అయితే బాగా స్లిప్ అవుతున్నాయి. ఇంకా అందరం అయితే ఎలా ఒకలాగా కష్టపడి పై వరకు అయితే వచ్చేసాము. ఇదిగోండి మా వాళ్ళందరూ అయితే అలసిపోయి ఇక్కడైతే కూర్చున్నారు రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా అందరూ అయితే ఫుల్గా అలసిపోయారు పైకి వచ్చేసరికి. ఎక్కింది కొంచెం తావ అయినా కూడా అది మొత్తం అప్పులో ఉండడం వల్ల కొంచెం కష్టంగా ఉంది అందరికీ కూడా. ఈ అనంతగిరి హిల్స్ దగ్గర అయితే మాత్రం వ్యూ పాయింట్ అదిరిపోయింది. మొత్తం ఇలా పిక్నిక్ అవి చేసుకోవడానికి అయితే ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఏరియా అయితే. ఇంకా మా వాళ్ళైతే కార్తీక మాసం మొదలైన నుంచి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసి మొత్తం ఏరియాలన్నీ చెక్ చేసి లాస్ట్కి అయితే ఇది ఫైనల్ చేశారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం వ్యూ బాగుంది. ఇంత దూరం వచ్చినంతకి హ్యాపీగానే ఉంది, ఎందుకంటే వ్యూ అయితే చూడటానికి బాగుంది కాబట్టి. ఇంకా పిల్లలు అది క్రికెట్ అది ఆడుకోవడానికి కూడా ప్లేస్ అది మంచి గ్రౌండ్ లెక్క అయితే ఉంది. ఇంకా పిల్లలకు కూడా మంచి టైంపాస్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా సక్సెస్ఫుల్గా అందరం అయితే పైకి వచ్చేసాము కదా, జారుకుంటూ ఎలాగో ఒకలాగా అయితే పైకి వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకొని లేట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇదిగోండి అందరూ అయితే ఇలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తాము. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడవి గేమ్స్ అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారో, ఫుల్గా అయితే ఉన్నారు. ఇంకా దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో లోపలికి వెళ్ళిన తర్వాత. అయినా ఈ కార్తీక మాసంలో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా పబ్లిక్ అయితే ఫుల్గా ఉంటారు కదా. ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడండి ఇక్కడైతే హనుమంతుని స్టాచ్యూ అయితే పెట్టారు, ఎలా ఉందో. మనకైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కువ ఉండవు కదా, అందుకని ఇలా ఎక్కడ ఉన్న టెంపుల్కి అయితే ఫుల్గా పబ్లిక్ ఇంకా ఉంటారు ఈ కార్తీక మాసంలో అయితే. ఆల్రెడీ లైన్లో చాలా మంది అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి ఎంత టైం అవుతుందో మరి. చూడండి పబ్లిక్ అయితే ఎలా ఉన్నారు. ఇంకా లోపల కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా టికెట్ తీసుకుని వెళ్ళినా కూడా ఆ లైన్లు కూడా ఫుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే టికెట్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒకరికి. ఫ్రీ దర్శనాలు కూడా ఉన్నాయి సపరేట్గా. చూసారు కదా లైన్లో అయితే ఎంతమంది ఉన్నారో. ఇంకా మేము బయటకు రావడానికి అయితే టైం ఎక్కువే పట్టేటట్లు ఉంది. వాళ్ళైతే 1 అవర్ అని చెప్పారు. ఇదిగోండి టెంపుల్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా లోపల వీడియో ఉండదు కదా, ఇంకా ఇదిగోండి బయట నుంచి అయితే చూపిస్తున్నా. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది మనకు మెయిన్ టెంపుల్. ఇదిగోండి మొత్తం అయితే పబ్లిక్ ఇలా ఉన్నారు. ఇంకా స్లోగా అయితే లైన్లో ఇలా వెళ్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే అయిపోయాము. టికెట్ అయితే తీసుకుని లోపలికి వచ్చేసరికి అయితే ఇంకా చాలాసేపు అయితే లైన్లో ఉన్నాము. 1 అవర్కి పైనే అయిపోయింది. ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడు నేనైతే లైన్లో ఉన్నప్పుడు ఎంత స్లోగా ఎందుకు లైన్ వెళ్తుందో అనుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ లోపల ఇరుగ్గా ఉంది ప్లేసు, అందుకని ఎక్కువ టైం అయితే పడుతుంది బయటికి రావడానికి లోపల. ఎందుకంటే ఇదంతా కొండ ఏరియా కదా, కొండ కింద అయితే దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా దర్శనం అదే అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసాము కదా. ఇదిగోండి ఇప్పుడైతే పిక్నిక్ స్పాట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మంకీలు చూసారు ఎన్ని వచ్చాయో. ఇంకా మా చిన్నోడైతే వాటితో ఆడుకుంటున్నాడు. చాలా మంకీలు అయితే వచ్చాయి, కాకపోతే ఎవరిని ఏం అనట్లేదు, మంచిగానే ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇదిగోండి మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ అయితే ఇవే. ఒక్కొక్కరము కొన్ని ఐటమ్స్ అయితే చేసి తీసుకొచ్చాము. ఇక్కడ వంట అదంటే లేట్ అయిపోతుందని ఇంకా అందరం అలా తీసుకురావడం వల్ల చాలా వెరైటీస్ అయితే అయిపోయాయి ఇప్పుడు. ఇంకా అప్పటి నుంచి అయితే తిరిగి ఇంకా దర్శనానికి వెళ్ళి మా వాళ్ళందరూ అయితే అలసిపోయారు. ఇప్పుడైతే రాగానే తినేస్తున్నారు. ఇదిగోండి మొత్తం ఐటమ్స్ అయితే ఇలా చేసి తీసుకొచ్చాము. ఇంకా అందరైతే ఫుల్ ఆకలితో ఉన్నారు ఇప్పుడు. ఇలా ఫ్యామిలీస్ అందరం కలిసి ఒకే దగ్గర తినుకొని ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు కొందరు అయితే ఇదిగోండి పూజ కూడా చేస్తున్నారు తినడానికి ముందు అయితే. వెంకటేశ్వర గారు ఏదో సినిమాలు అంటారు కదా, పూజ చేసిన తర్వాత తప్ప తినమని, అలా అయితే మా వాళ్ళు పూజలు కూడా చేస్తున్నారు తినే ముందు. ఇంకా ఇలా కార్తీక మాసంలో వనభోజనాలు ప్లాన్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది కదా. ఇలా ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఎంజాయ్ చేసుకుంటే ఇలా బయట తింటే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు.
ఈ తిండి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అయితే మా వాళ్ళు ఫుల్గా గేమ్లు ఆడదామని ఫిక్స్ అయిపోతున్నారు. కాకపోతే తిన్న తర్వాత ఎన్ని వికెట్లు ఉంటాయో పోతాయో చూడాలి మరి. ఎందుకంటే తినగానే బద్ధకం వచ్చేస్తుంది కదా, చూడాలి ఎంతమంది ఆడుతారో ఇంకా ఎంతమంది సైలెంట్గా ఉంటారో అన్నది. ఇంకా ఈ ఏరియాలో అయితే మంకీలు చాలా ఉన్నాయి. ఇదిగోండి మనం తినేటప్పుడు అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇలా ఫుడ్ పెడితే వాటికి నచ్చినవి తినేసి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇదిగోండి ఈ అన్నయ్య అయితే వీడియోలు తీయొద్దని మొత్తుకుంటున్నా, వెంబడి పడి మరీ తీస్తున్నాను. ఇంకా కొంతమంది అయితే తిన్నారు, ఇంకొంతమంది అయితే తినలేదు. ఇంకా అందరం తిన్న తర్వాత అయితే గేమ్స్ అవి స్టార్ట్ చేయాలి. ఇంకా ఇదిగోండి మా లేడీస్ బ్యాచ్ అయితే తినడానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా ముచ్చట్లు పెట్టుకుని అంత తొందరగా తింటామా, మేము తినేసిన తర్వాత గేమ్లో ఆడడానికి పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము మా ముచ్చట్లు అంత తొందరగా తేలవు కదా, అసలే చాలా రోజులకి కలుస్తాం కదా, ఇంకా ఫుల్గా ముచ్చట్లు పెట్టుకుంటాం అందరము. ఇంకా కబడ్డీ టగ్ ఆఫ్ వార్ అయితే ఆడాము అందరము. మామ వాళ్ళు బుద్ధి పాప సన్న కనబడదు
గౌతమ్ పట్టేస్తాడు, ముగ్గురు పట్టేస్తాడు. అన్నం లేదు ఇది పట్టుకోలేదు. ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం కదా. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి మొత్తం అయితే ప్యాకింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.